హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజం నగర్ గ్రామంలో పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడంతో మహిళకు గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదయం భూపాలపల్లి జిల్లా ఆజం నగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేయడంపై ఖండిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజం నగర్ గ్రామంలో పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేయడంపై మహిళలకు గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంపై అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదయం భూపాలపల్లి జిల్లా ఆజం నగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. ఆజం నగర్లో 150 మంది ఫారెస్ట్ అధికారులు సిబ్బంది కలిసి 50 మంది రైతులను విచక్షణ రహితంగా కొట్టి స్పృహ తప్పిపోయేలా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వచ్చే వ్యవహరిస్తున్న భూపాలపల్లి డిఎఫ్ఓ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధికారులు తీరును మార్చుకొని రైతుల కొరకు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు అంతా ఉన్నది ప్రజల కొరకే అని భూపాలపల్లి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తమ భూములు సాగు చేసుకుంటున్న అటవీ అధికారులు శాఖ దాడులు చేసి తీవ్రంగా కొట్టారని బాధ్యతలు ఆసుపత్రిలో తెలిపారు. రైతులకు నేను అండగా ఉంటానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఫారెస్ట్ డిఎఫ్ఓ పెద్ద ఆఫీసర్కి ఉంటుంది. మేము ఆ భూమి కొట్టుకోబట్టి చాలా రోజులు అవుతాను సార్. మేము చేయబట్టి 4 సంవత్సరాలు అవుతాను. పత్తి పెట్టినాం, పత్తి పండించినాం సార్. అది ఇప్పటి భూమి అయితే కాదు. మేము అప్పుడు 4-5 లక్షలు కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం సార్. ఇప్పటి భూమి కాదు అది. ఎప్పటి నుండో చేసిన ఇప్పుడు చేసి పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినాలే అందులో మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిస్తా అంటే నేను ఇట్లా అడ్డం పోయినా నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద పడ్డ బూట్లతో అనుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్. అంతే యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో అనుకుంటారు. మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని చేస్తారో డ్యూటీ అన్నది మాకు తెలుసు. హలో రూపాయలు ఇస్తే మీరే గుడిపిస్తారు. లక్షలు ఇస్తే మీ 2 లక్షలు ఆడితే మాయే గుడితే ఇంకో మళ్ళీ దారి కట్ట ఉంటావు. అది మంచి పద్ధతి. ఎంత కొడతాను
పొద్దున తీస్తాను మా పొడవ అన్న కొట్టాలా వాళ్ళ వేరే డ్యూటీ వాళ్ళు ఎటు ఊరు మాకు పోవాలంటే పోరాదా